హలో, అందరికీ శుభోదయం. మార్నింగ్ లేవగానే నేను లేచే టైం అయితే నైట్ త్వరగానే పడుకుంటే 3:30 నుంచి అయితే మెలకువ వచ్చేస్తుంది. 3:30కి ఒక్కొక్కసారి, లేకపోతే 4 o'clock లేస్తాను. ఈరోజు అయితే 4:30కి లేచాను. ఇంకా లేవగానే ఐ స్టార్టెడ్ విత్ ప్రేయర్ చేయకుండా నేను ఏ పని కూడా చేయను. తర్వాత బైబిల్ అయితే రీడ్ చేసుకుంటాను. బైబిల్ చదువుకున్నాక ఏ పని అయినా స్టార్ట్ చేస్తాను. ఇంకా లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్నాక నా పని అయితే మొదలు పెడతాను. సో ఫస్ట్ నైట్ తోముకునే గిన్నెలు ఉంటాయి కదా, అవి ఫస్ట్ అయితే ఎక్కడొక్కడ సర్దేసి పెట్టుకుంటాను. సర్ది పెట్టుకున్నాక సో తర్వాత అయితే నేను వంట స్టార్ట్ చేస్తాను. ప్రార్థన, బైబిల్ చదవడం అనేది ఇప్పుడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ నా డే స్టార్ట్ అయ్యేది ప్రార్థనతోనూ, బైబిల్ చదవడంతోనూ. ఒక్కొక్కసారి టైం ఉంటే 4 chapters చదువుతాను, లేదంటే ఒక్క చాప్టర్ అయినా చదువుతాను. సో ఇదైతే కంపల్సరీ, నా డే రొటీన్లో ఇది కంపల్సరీ. సో తర్వాత అయితే ఇలా గిన్నెలు సర్దుకున్నాక వంట అయితే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ 8:30 లోపు అనేది నాకు పీక్ టైము. ఎందుకంటే పిల్లలు స్కూల్కి రెడీ చేయాలి, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేయాలి. ఇంకా మా హస్బెండ్ కూడా 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి తనకి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. నేను ఏమేమి ప్రిపేర్ చేస్తాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బీ టు బీ